ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే అండి. నమస్తే. పాస్ట్ 2 వీక్స్లో 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్ నేను మీకు చెప్తానమ్మా. ఒకటేమో కన్న తల్లే తన ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి కోసం ముగ్గురు అబ్బాయిలకి పెరుగులో విషం కలిపి చంపేసింది. అదొక సిచ్యువేషన్ అయితే, గ్యాజెట్స్ ఆడుకోవడానికి ఇవ్వట్లేదని ఫర్నిచర్ని ధ్వంసం చేయడంతో పాటుగా ఆ పిల్లోడు అమ్మని కూడా హర్ట్ చేశాడు. అసలు ఎటుపోతుందండి సమాజం? అంటే ఆ మనుషుల్లో బంధం అన్నది ఎక్కడ అసలు లేదు. ఎవరు అక్కడ లేని అమ్మకి లేదు, ఇక్కడ పిల్లవాడికి లేదు అమ్మకే లేకపోతే ఎలా అండి అసలు? కదా. అమ్మకి అమ్మ అనే ఒక క్యారెక్టర్కే లేకపోతే అసలు మనం తీసుకోలేము అది. ఇప్పుడు పిల్లలకి మాతృదేవో భవ అని చెప్పడానికి ఆ అర్హత లేని పరిస్థితుల్లోకి తీసుకెళ్ళింది ఆ తల్లి. అంటే ఇక్కడ ఉంటారా అండి? అంత క్రూరంతో పాటు ఆ క్రూరత్వం దేనికోసం చేసింది? ఇప్పుడు చూడు, ఇప్పుడు మీరు అందరూ ఆవిడ చంపటం క్రూరత్వం గురించి అంటున్నారు. నేను ఆ క్రూరత్వం విచ్చలవిడితనం కోసం చేసింది తను. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు వల్ల చనిపోయిన చాలా ఫ్యామిలీస్ని చూసాం. అంతకుముందు కూడా మీకు తెలిసే ఉంటుంది, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ కాకినాడ. పిల్లలు కాంపిటేటివ్ వరల్డ్ లో నెట్టలేరు అనేసి ఒక తండ్రి హోలీ రోజున చంపేశారు. హోలీ రోజు బకెట్ లో పిల్లల్ని ముంచేసి. ఏంటి కాంపిటీషన్? అక్కడ తండ్రి, ఇక్కడ తల్లి. అంటే అక్కడ సిచ్యువేషన్ కూడా క్రేజీనే. ఏది ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళు నెగ్గలేరు అని ఒక డిసిషన్ పెట్టాడు. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లల్నే కంటారు, వాళ్ళ తలరాతల్ని ఎవరు కనలేరు. కరెక్ట్ అమ్మా. అబ్దుల్ కలాం కన్నప్పుడు ఆయన తండ్రి అనుకున్నాడా ప్రెసిడెంట్ అవుతాడని, మిసైల్ మ్యాన్ అవుతాడని అనుకున్నాడా? కదా. అంతే. అలాగే ఎవరైనా శివాజీని కన్న రోజున కూడా ఆవిడ ఈ రోజు మనం ఇంత గొప్పగా ఆరాధించే ఒక ధర్మరక్షకుడిగా ఆరాధించే స్థాయికి ఛత్రపతి శివాజీ ఎదుగుతాడని తల్లి కూడా అనుకోలేదు. కాబట్టి తన ధర్మం, తన బాధ్యత, తన కర్తవ్యం ఆవిడ చేసిందంతే. అంటే ఆవిడ బోధనలో, ఆవిడ పెంపకంలో, ఆవిడ బాధ్యతలో ఏ స్థాయికి అబ్బాయి ఎదిగాడు అన్నది మన ఇంపార్టెంట్. ఇక్కడ ఏమైంది, అబ్బాయికి ఆ గ్యాడ్జెట్స్ అంత దూరం వరకు వెళ్ళటానికి కారణం తల్లిదండ్రులే కదా. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే, అమ్మ నాన్నలు పేచీ పెడతారేమో, తినరేమో అనేసి టీవీ చూపిస్తూ, లేకపోతే టీవీ కూడా లేదు, అది అయిపోయింది. టీవీనే కొంచెం దూరం నుంచి పెద్ద పెద్ద బొమ్మలు చూస్తారు, ఒక డిస్టెన్స్ నుంచి చూస్తారు. ఫోన్ చేతికి చన్నం పెడుతున్నారు. అంటే పిల్లలు ఫోనే చూస్తున్నారు, నోట్లో పెడుతున్నారు, మింగుతున్నారు, డబ్బాలో గోధుమలు పోస్తున్నట్టుగా. ఏం తింటున్నారో, ఎందుకు తింటున్నారు తెలియట్లేదు. వాళ్ళకి తెలియాలి కదా ఏం తింటున్నారో. ఇది చాలా బాగుంది, ఇది ఇంకా కొంచెం పెట్టు అనే ఒక స్థాయికి వాళ్ళ నాలిక పెరగాలి కదా. అది పెట్టట్లేదు. మా అమ్మయ్య పేచి పెట్టకుండా మా పిల్లలు తినేశారు. అది అలవాటు చేసింది ఎవరు? ఇప్పుడు వాడికి అన్నం తినాలని తెలీదు, అది చూస్తేనే మింగుడు పడుతుంది. మనే అన్నం తినే టైంకి ఫోన్ దక్కుతుంది నాకు అని తినే పిల్లలే ఒక్కొక్కళ్ళు కాదు. అది చూస్తుంటే తప్ప అన్నం తినబుద్ధి కదా వాడికి. ఇప్పుడు ఏ పని చేస్తూ అలవాటైతే ఆ పని చేయకపోతే వాళ్ళకి అది మనసు ఒప్పుకోదు. సో అన్నం తినేటప్పుడు, లేకపోతే ఆడుకునేటప్పుడు ఖాళీ టైం అంతా స్క్రీన్కి అడిక్ట్ అయిపోయి చూస్తుంటే వాడికి అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు హెవీగా పబ్బు చూపిస్తూ ఉంటాడు సినిమాల్లో, పిచ్చగా స్మోక్ రింగులుగా తిరుగుతుంటుంది, కింద వేస్తాడు మద్యపానం, పొగ తాగటం ఆరోగ్యానికి హానికరమని. ఏం చూస్తున్నాం మనం? దేన్ని చూస్తున్నాం? అబ్బా ఏం రింగులుగా పొగలుతున్నాయి, రంగులుగా తాగుతున్నారు, అబ్బా అసలు ఆ కిక్ లో ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు, మధ్యలో ఒక డాన్సర్, సూపర్ హిట్ సాంగ్, నెక్స్ట్ ఇమీడియట్లీ స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్ లో ఈ పాట వేసేయచ్చు. కల్చర్లెస్ ఒక సాంగ్ పాటకి కల్చర్ లేకుండా గుడ్డలు వేసుకొని కల్చరల్ ప్రోగ్రామ్ లో డాన్స్ చేయడానికి కూడా సిద్ధపడిపోయారు. ఇందుకు కారణం ఎవరు? పేరెంట్సే కదా. ఒక పాట సెలెక్ట్ చేసుకున్నప్పుడు పేరెంట్స్ వై దే డోంట్ సే నో, ఇట్స్ నాట్ అ సూటబుల్ సాంగ్ అని ఎందుకు చెప్పట్లేదు? పెట్టిన స్కూల్ వాళ్ళు ఎందుకు అప్పట్లేదు? లేటెస్ట్ గా టీచర్స్ డేకి లాస్ట్ ఇయర్ ఏదో ఒక నేషనల్ ఫెస్టివల్కి అది ఆ అమ్మాయి ఎంత వల్గర్ సాంగ్ చేసిందో నానా బూతులు కింద తిట్టారు. వాళ్ళని తిట్టడంలో తప్పలేదు. అమ్మ నాన్న ఎందుకు వద్దని చెప్పలేదు? స్కూల్ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు అసలు అలాంటి సాంగ్? అది కల్చరల్ ప్రోగ్రామా కదా. ఇలాంటివన్నీ ఆలోచించాలి. ఇవన్నీ పెంచేది, వాళ్ళల్లో పోషించేది ఫస్ట్ బేసిక్గా తల్లిదండ్రులు. ఇప్పుడు ఒక స్థాయి తర్వాత వాళ్ళల్లో మార్పు వచ్చింది అంటే నో డౌట్ వాళ్ళు చేసే ఫ్రెండ్షిప్లో క్వాలిటీ ఉండొచ్చు, వాళ్ళ చుట్టూతో చేరే మనుషులు, వాళ్ళు ఎంచుకున్న ఫ్రెండ్స్, వాళ్ళని రెచ్చగొట్టే ఫ్రెండ్స్ కానీ, వాతావరణం కానీ ఉండొచ్చు, నో డౌట్. ఇప్పుడు కేవలం పెంపకమే కాదు, ఇందులో స్నేహితుల పాత్ర కూడా ఉంటుంది. కానీ స్నేహితుల చెడు పాత్ర నీ మనసు మీద పడుతున్నప్పుడు అది కాదు అని చెప్పగలిగే ధైర్యం ఉన్న స్థాయి వరకు పిల్లలు పెరగాల్సింది కేవలం తల్లిదండ్రుల బాధ్యత.
స్కూల్ వాళ్ళు. ఇప్పుడు స్కూల్ వదిలిపెట్టిన వెంటనే స్కూల్కి టైంకి వచ్చావా అని అడిగే స్కూలే స్ట్రైట్గా ఇంటికి వెళ్ళండి అని కూడా చెప్పాల్సిన బాధ్యత స్కూల్ వాళ్ళకి కూడా ఉంది. ఇప్పుడు టైంకి రాకపోతే మనం క్వశ్చన్ చేస్తున్నాం కదా స్కూల్లో, అదే సేమ్ టైంకి ఇంటికి వెళ్ళావా లేదని కూడా అడగండి. అందరూ టైంకి ఇంటికి వెళ్ళారా లేదండి, 2 నిమిషాలు పడుతుంది ఆ క్వశ్చన్ మొన్నటి క్లాస్ టీచర్ క్లాస్లో అడగడానికి. ఎక్కడ ఎవరితో ఫ్రెండ్స్ ఆడుకోవట్లేదు కదా, డైలీ అడగండి. డైలీ అడుగుతూ ఉంటే వాడికి తోస్తుంది. ప్రతిరోజు అడగాలి. అభ్యాసం కూసు విద్య అంటాడు. రిపీటెడ్గా ఒక క్వశ్చన్, ఒక ఉపయోగపడే ప్రశ్న ఏమైనా అడుగుతూ ఉంటే కొన్నాళ్ళ తర్వాత అయినా వాళ్ళకి అది చేయాలనిపిస్తుంది. మా టీచర్ చెప్పింది టైంకి ఇంటికి వెళ్ళాలని. మేము చెప్పే మోటివేషనల్ ప్రోగ్రామ్లో కూడా అదే చెప్తాం. గో స్ట్రైట్, మధ్యలో ఎక్కడ ఆడుకోకండి, లోన్లీ రోడ్లో వెళ్ళకండి, ఎవరైనా డ్రాప్ చేస్తామంటే వెళ్ళకండి. వెళ్ళరు కదా అంటే వాళ్ళు కొన్ని ఎక్స్పీరియన్స్ చెప్తారు. ఈవెన్ వాళ్ళు దాన్ని ఏమంటారు, ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు ఎంత బాగా చెప్తారు తెలుసా ప్రైమరీ పిల్లలు. వెళ్ళకండి, వాళ్ళు ఎత్తుకుపోతారు, మిమ్మల్ని చంపేస్తారు, చచ్చిపోతారని చెప్తుంది. ఒక చిన్న పిల్ల మాటలు కూడా సరిగ్గా పంపిస్తాను నీకు ఆ వీడియో. అసలు ఎంత క్యూట్గా అంటే వాళ్ళల్లో విన్న తర్వాత రియాక్షన్ ఉంటుంది కదా. ఇది చిన్నప్పటి నుంచి చెప్పాలి. అంటే పిల్లలకి ఎప్పుడు మంచిగా చదువు, మంచి మార్కులు రావటం, లేదా నీట్గా ఉండాలి, మంచిగా ఫ్రెండ్షిప్ చేయాలి అని మాత్రమే కాదు, చెడ్డ ఫ్రెండ్షిప్స్ కూడా ఉంటారు, వాళ్ళతోటి వెళ్ళకు, ఇలాంటి చెడ్డ పని చేసే వాళ్ళతోటి లింక్ పెట్టకు, అలాంటి వాళ్ళతోటి నువ్వు కనెక్ట్ అవ్వకు, ఇలాంటి పనులు చెయ్యకు, ఇలాంటి హెల్ప్ చేయాలి అన్న ఒక స్థాయిలో మనం చెప్తూనే ఉండాలి. పేరెంట్స్ పదే చెప్పాలి. ఏదో ఒక రోజు స్పీచ్ ఇస్తే అయిపోదు కదా పిల్లలకి. పిల్లలు పెంచడం ఎందుకు మేడం ఈ రోజుల్లో అంత డిఫికల్ట్ అయిపోయింది? పిల్లలు లేని వాళ్ళే నయమేమో, హ్యాపీ ఏమో అనిపిస్తుంది. ఆ పరిస్థితికి వచ్చేసాము. పిల్లలు పెంచడం, పిల్లల పెంపక బాధ్యత అనుకుంటే పర్వాలేదు, కానీ పిల్లల పెంపకాన్ని ప్రెస్టేజ్గా ఫీల్ అయితే కష్టమే. అదే ఈ పరిస్థితులే వస్తాయి. ఇప్పుడు మా అబ్బాయికి బ్రాండెడ్ అన్ని కొనిపెడుతున్నాం, మా అమ్మాయికి అన్ని లేటెస్ట్ అసెసరీస్. ఇప్పుడు అబ్బాయిల పెంపకాల్లో బ్రాండెడ్ క్లాత్స్ ఎలా ఇస్తున్నారో, అమ్మాయిల పెంపకాల్లో చాలా మంది, నాట్ ఎవ్రీబడి, చాలా మంది చేసే పని కాబట్టి ఈరోజు డిస్కషన్లో పెట్టుకోవాల్సి వచ్చింది. లేటెస్ట్ అసెసరీస్, లేటెస్ట్ మేకప్ కిట్. పిల్లలకి మేకప్ కిట్ ఎందుకు చెప్పు? ఎదిగే వయసులో ఎదిగే స్కిన్కి వాళ్ళు మేకప్ వేసుకోవడం సేఫ్ కాదు కదా. తెలియాలి కదా వాళ్ళకి ఆ విషయం. నువ్వు మంచిదానివి, నువ్వు బాగున్నావు అంతే తప్ప నువ్వు అందంగా ఉన్నావు అని ఎప్పుడు చెప్పకండి ఎవరికి. అర్థమైందా? నువ్వు మంచిదానివి, నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా బుద్ధిమంతుడివి అని చెప్పండి. అంతే తప్ప నువ్వు అందంగా ఉన్నావు, నీకు తిరుగులేదు అని మాత్రం ఎవరికి చెప్పద్దు అంటున్నాను నేను. ఓకే, సో పర్సనాలిటీస్ ని, తన పర్సనాలిటీని మౌల్డ్ చేసే విధంగా మాట్లాడాలి తప్ప దాన్ని అవుటర్ కోట్ గురించి డిస్క్రైబ్ చేయొద్దు. అవుటర్ కోట్ గురించి డిస్క్రైబ్ చేయకుండా అది దానివల్ల ఎవరు డ్యామేజ్ అయ్యేది? నేను అందగత్తని, నేను చాలా హ్యాండ్సమ్ అన్న ఒక అహంకారం పిల్లల్లో పెరిగిపోతే వాళ్ళు జీవితంలో బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడరు. మేడం, ఎస్ ఆర్ నో పిల్లల చేత చెప్పించడం, ఈ రెండిట్లో ఏది కష్టం అంటారు? ఎందుకు అంటే పిల్లలు తోటి మనం ఎప్పుడు ఇంటరాక్షన్లో ఉన్నాం అనుకో, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం జరిగింది అని కంటిన్యూస్గా మాట్లాడుకుంటూ ఉంటే ఏమవుతుంది, పిల్లలు జరిగినట్టు చెప్పేస్తారు స్కూల్లో. అక్కడ అవునా కాదా అన్నది తర్వాత మనం వాళ్ళకి మెల్లిగా నచ్చ చెప్పచ్చు. అంటే ఇది తప్పమ్మా, ఇది చేయకూడదు, అలా చేయొచ్చా, వాడు చేసింది తప్పే కదా అని ఇమీడియట్లీ గో టు స్కూల్ అండ్ డిస్కస్ అబౌట్ దిస్ వన్, ఇలా జరుగుతుందని. అండ్ సెకండ్ థింగ్, స్కూల్లో ఏదైనా కంప్లైంట్ వచ్చి వెళ్ళినప్పుడు వెళ్ళండి, మాట్లాడండి, తర్వాత పిల్లల్ని కౌన్సిలింగ్ ఇవ్వండి. అంటే మై పాయింట్ ఈజ్, చాలా మంది అమ్మలు పిల్లల్ని నో అనకుండా, నో తెలియకుండానే, నో అనటం అనిపించుకోవడం తెలియకుండానే పెంచేస్తున్నారేమో. వాళ్ళే కదా రేపు టెలిఫోన్ అయిపోతే తలకాయలు పగలు కొట్టేది. మరే ఒకప్పుడు నో అనకపోతే అర్ధరాత్రి చాక్లెట్ అయినప్పుడు నో, ఇప్పుడు దొరకదు, షాపులు మూసేసి ఉంటాయి, చీకట్లో షాపులు తెరవరు అని చెప్పి నో అనకుండా రెడీమేడ్గా ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి చాక్లెట్ ఇచ్చేస్తూ ఉంటే రేపు వాడు దేనికి నో చెప్పినా భరించలేడు. ఆ నో అన్న విషయం భరించలేడు. జీవితంలో అన్ని ఎస్లు ఉండవు, నోలు కూడా ఉంటాయన్న సంగతి వాడికి తెలియాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో పేరెంట్స్ కూడా చాలా మటుకు ఏమనుకుంటున్నారంటే, చాలా మంది లైక్, నేను నా జీవితంలో నేను ఇది చేయలేకపోయాను, నాకు ఇది దక్కలేదు, నా పిల్లలకైనా నేను ఇస్తా, దానికోసం ఎంతైనా కష్టపడతాను అంటారు. అందులో కూడా 2 sides ఆఫ్ ఎ సింగిల్ కాయిన్. అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. మీరు ఎలా చూస్తారు? అది చాలా తప్పు. నువ్వు అవన్నీ తెలుసుకుని కష్టపడి పెంచావు. వాడికి ఇప్పుడు అన్నం పారేసే ముందు రైతు ఎంత కష్టపడ్డాడో అన్న విషయం పిల్లలకి తెలియాలి. అన్నం తోసి పారేయటం ఈజీ, కానీ ఆ గుప్పుడు మెతుకులు ఎవరి బాల్కనీలో పండిస్తారు చెప్పు, ఆ విషయం పిల్లలకి తెలియాలి. ఒక వస్తువుని పారేసేటప్పుడు, ఒక వస్తువుని నాశనం చేసేటప్పుడు, ఒక ఇంకొకళ్ళ వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేసేటప్పుడు వాళ్ళకి దాని విలువని గురించి తెలిస్తే దాన్ని పారేది. విలువ చెప్పండి కానీ ఖరీదు చెప్పద్దు. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నీ షర్ట్ బాగుందిరా అంటే 17,000 పెట్టి కొనిపించాడు మా నాన్న అని చెప్పకూడదు ఎవరు కూడా. ఆ షర్ట్ విలువ, ఇప్పుడు ఈ చొక్కా లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారో చెప్పండి.
ఈ డ్రెస్ లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారో చెప్పండి. ఈ కడుపు నిండా అన్నం లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారో చెప్పండి. అంతే తప్ప నువ్వు ఎంత ఖరీదైన ఫుడ్ పెట్టావో చెప్పద్దు. అది తెలియాలి వాళ్ళకి, ఆ డిఫరెన్స్ తెలియాలి. వెరీ వెల్ సెడ్. అది అవును, అది లేకపోతే అది విలువ చెప్పమంటున్నా, ఖరీదు చెప్పద్దు దేన్నైనా సరే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన డ్రెస్ ఎగ్జాంపులే తీసుకుంటే బాగుంది అని చెప్పిన వెంటనే పలానా చోట పలానా బ్రాండ్ ఇది నేను కొనుక్కున్నాను అని కాకుండా ఏం చెప్పాలంటారు? థ్యాంక్స్ చెప్తే చాలు. లేదా నా షర్ట్ చాలా బాగుందని ఇంకొకళ్ళు మెచ్చుకున్నారని ఆనందంలో ఉంటారు పిల్లలు. నా డ్రెస్ చాలా బాగుంది, అందరూ కూడా చాలా బాగుంది అన్నారు అన్న ఆనందమే ఉంటుంది తప్ప డ్రెస్ ఖరీదు మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. దట్స్ వాట్. యా కదా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ.